తల్లికి వందనంపై మరో డ్రామాకు తెరలేపింది ఏపీ ప్రభుత్వం. సాక్షి టీవీ ప్రసారం చేసిన కథనాలతో జీవో 29 పై విద్యాశాఖ యూ-టర్న్ తీసుకుంది. జీవో 29 కేవలం ఆధార్ కోసమేనంటూ ప్రకటించింది. తల్లికి ఏడాదికి 15,000 మాత్రమే ఇస్తామని జీవోలో పేర్కొంది ప్రభుత్వం. ఇప్పుడు తల్లికి వందనం జీవో ఇవ్వలేదంటూ ప్రకటించింది. అసత్యాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. శ్వేతపత్రాలు విడుదల చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంపదను సృష్టించి మరీ పథకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి బాగాలేదంటూ చేతులెత్తేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలవరం నుంచి అమరావతి వరకు ఏ విషయంలోనూ కూటమి ప్రభుత్వానికి క్లారిటీ లేదన్నారు పేర్ని నాని. సచివాలయంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ పై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి సీఎస్ శాంతి కుమారి, డిజాస్టర్ రెస్పాన్స్ అధికారులు పాల్గొన్నారు. హైడ్రా విధి విధానాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ సిటీ విస్తరణకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకుని ప్రజలకు విస్తృత సేవలు అందించేలా కొత్త వ్యవస్థను ప్రభుత్వం తీసుకొస్తోంది. తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త సీఈఓగా సుదర్శన్ రెడ్డి నియమించింది తెలంగాణ ప్రభుత్వం. సీఈఓగా సుదర్శన్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. మరోవైపు మాజీ సీఈఓ వికాస్ రాజ్ కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు ప్రభుత్వం. సీసీఎల్ఏ చీఫ్ గా వికాస్ రాజ్ అంటూ ప్రచారం జరుగుతోంది. సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది ట్రయల్ కోర్టు. ఈ నెల 22న మరోసారి వాదనలు విననుంది. సిబిఐ ఛార్జ్ షీట్ లో తప్పులున్నాయని కవిత లాయర్లు వాదనలు వినిపించారు. అయితే ఛార్జ్ షీట్ లో తప్పులు లేవని వాదించారు సిబిఐ తరఫు లాయర్. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు ఎదురు దెబ్బ తగిలింది. ఫోన్ ట్యాపింగ్ నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టివేసింది నాంపల్లి కోర్టు. ప్రణీత్ రావు, తిరుపతన్న, ఏ4 భుజంగరావు, ఏ5 రాధాకిషన్ బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 25ను రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజుగా ప్రకటించింది. సంవిధాన్ హత్యా దివాస్ గా నిర్వహించాలని పిలుపునిచ్చింది. 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ. ఈ నేపథ్యంలో జూన్ 25న సంవిధాన్ హత్యా దివాస్ గా ప్రకటించింది మోదీ సర్కార్. డ్రైనేజ్ టు డైమండ్ అనే కాన్సెప్ట్ తో పిఠాపురంలో పైలట్ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా అమలైతే గ్రామీణ ప్రాంతం నుంచి ఏటా 2,600 కోట్లకు పైగా ఆదాయం వస్తుందన్నారు. దాదాపు 2.5 లక్షల మందికి నెలకు 9,000 జీతంతో ఉపాధి కల్పించవచ్చన్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్ల కేసులో అరెస్టైన వైఎస్ఆర్సీపీ నాయకులకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లకు సంబంధించి ఇరు వర్గాలకు చెందిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి కోర్టు బెయిల్ ఇచ్చింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఈ నెల 15 వరకు ముందస్తు బెయిల్ను పొడిగించింది కోర్టు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడలో అల్ట్రాటెక్ సిమెంట్స్ కర్మాగారం ప్రమాద బాధితులకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. పలు పరిశ్రమలలో వరుస ప్రమాద ఘటనలు, ప్రభుత్వ వైఫల్యాలపై విజయవాడలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తిరుపతి వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. ఇతర రాష్ట్రాల్లో స్టైఫండ్ 20,000 రూపాయల వరకు ఇస్తూ ఉంటే ఏపీలో 7,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు. వెంటనే 15,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది. ముక్కోటి దేవతలు ఒక్కటే నిర్వహించే బ్రహ్మోత్సవం తేదీలు ఖరారయ్యాయి. అక్టోబర్ 3న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు ఆలయ పండితులు. 12న చక్రస్నాన ఘట్టంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. స్వామివారికి జరిగే వివిధ వాహన సేవలు, స్వామివారికి నివేదించే నైవేద్యాలకు సంబంధించి వివరాలను టీటీడీ ప్రకటించింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒడిశాలో పర్యటిస్తున్నారు. భువనేశ్వర్లో ఒడిశా సీఎం మోహన్ చరణ్తో భేటీ అయ్యారు. నైని బొగ్గు గని ప్రారంభం, నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఇరువురు చర్చించారు. అనంతరం నైని బొగ్గు గనుల ప్రాంతాన్ని సందర్శించారు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే, అధికారులు, నిర్వాసితులతో సమావేశమయ్యారు భట్టి. తెలంగాణ ఆర్ఎండ్బీకి చెందిన వివిధ ఉద్యోగ సంఘాలతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ఉద్యోగుల సర్వీస్ రూల్స్ పై అభిప్రాయాలను తీసుకున్నారు. సమావేశంలో ఆర్ఎండ్బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, ఈఎన్సీ గణపతి రెడ్డి, మధుసూదన్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
వనపర్తిలో రైతు భరోసా విధి విధానాలపై రైతు అభిప్రాయ సేకరణ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి హాజరయ్యారు. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతులు, రైతు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. పదవీ విరమణ చేసిన కార్మికుల సమస్యలపై కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మెట్లో నియోజకవర్గ పరిధిలో హెచ్ఎంటీ పరిశ్రమలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద పాల్గొన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ మాదిరిగానే పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందన్నారు. గాంధీ భవన్ కు తెలంగాణ భవన్ కు తేడా లేదన్నారు. కాంగ్రెస్ తెలంగాణను దోచుకుని పార్టీ అధిష్టానానికి డబ్బులు పంపిస్తోందని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఫిరాయింపులను ప్రోత్సహించే దిశగా తామెవ్వరిపైనా ఒత్తిడి తీసుకురావటం లేదని, స్వచ్ఛందంగా పార్టీలో చేరతామంటే ఎలా వద్దంటామంటూ ప్రశ్నించారు. నాడు బీఆర్ఎస్ లో బలవంతంగా చేరికలు జరిగితే నేడు ఎమ్మెల్యేలు తమ ఇష్టపూర్వకంగా కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన గోపన్పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా ఇప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మనకు పనికిమాలిన ప్రభుత్వం, అవగాహన లేని నాయకత్వం ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుందని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును అసెంబ్లీలో ఎండగడతామన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్ లో బీజేఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. సెషన్స్ లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎల్పీ సమావేశంలో చర్చించారు. హైదరాబాద్ బోర్గొండలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల గొడవతో ఉద్రిక్తత నెలకొంది. లోకల్, నాన్ లోకల్ అంటూ ఇరు పార్టీల నేతలు గొడవలకు దిగారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బోర్బండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వర్గీయులు పరస్పరం గొడవ పడ్డారు. లోకల్, నాన్ లోకల్ అంటూ ఇరు పక్షాల నేతలు వాగ్వివాదానికి దిగారు. బస్తీ ఎలక్షన్ విషయంలో ఈ ఘర్షణ చెలరేగినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్, డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్ రాజ్ భవన్ లో కలిశారు. డీజీపీగా జితేందర్, లా అండ్ డీజీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పలు అంశాలను కట్టడి చేయాలని అధికారులకు సూచించారు గవర్నర్. హైదరాబాద్ లో తార్నాక డివిజన్ లో ఉన్న డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయ ప్రాంగణంలో దోమల నివారణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్రైడే డ్రైడే పేరిట ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టారు. దోమలను నివారించే ప్రత్యేక యంత్రాలు, పనిముట్లు, కీటక నాశినిల పనితీరును పరిశీలించి నివారణ చర్యలు తెలియజేసే డోర్ స్టిక్కర్స్ ను కాలనీ వాసుల ఇళ్లకు అతికించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ ఎంజేపీ బాలుర పాఠశాలలో 75వ వన మహోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొని పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలానికి నిరసనగా ఏఐటీయూసీ గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. రామగుండం సింగరేణి సంస్థ జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు దీక్షకు దిగారు. సింగరేణి సంస్థను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కానివ్వమని నినాదాలు చేశారు. హన్మకొండ జిల్లాలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ఎత్తి బైఠాయించి ధర్నా నిర్వహించారు. అలాగే ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించి పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ ఎత్తు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టరేట్ ఎత్త ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్స్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. వరంగల్లో భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 7వ రోజు విప్రచిత్త మహావజ్రేశ్వరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గోదావరి తీర ప్రాంతాల్లో వ్యవసాయ మోటార్ల కింద వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. లింగాల, జీపీపల్లి గ్రామాల్లో వరి నాట్లు మొదలుపెట్టారు. తాలిపేరు ప్రాజెక్టు ఆయకట్ట కింద 7,000 ఎకరాలు, లిఫ్ట్ ఇరిగేషన్ కింద 1000 ఎకరాలు, బోర్లు, బావుల కింద 2,000 ఎకరాల్లో వరి నారుమళ్లు పోశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండల కేంద్రంలో ఆదివాసీ నాయకుడు పెందూరు ధర్మో వినూత్నంగా నిరసన చేపట్టాడు. జిల్లాలో రోడ్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శాంతియుత పద్ధతిలో మహాత్మా గాంధీ వేషధారణ వేసి నిరసనను వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిని ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కాప్రా మండల పరిధిలో రోడ్డు పక్కనున్న కూరగాయల దుకాణాలు, చిరు వ్యాపారుల సముదాయాలను రెవెన్యూ అధికారులు కూల్చేశారు. రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న దుకాణాలను కూల్చివేయడంతో వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితులు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో శ్రీ చైతన్య పాఠశాలకు బాంబు బెదిరింపు మెయిల్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. విద్యార్థులను ఇళ్లకు పంపారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వర్క్ ఫ్రం హోం పేరిట ఓ మహిళను గరాణా మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. ఇంటి వద్దే ఉండి పని చేసుకోవచ్చంటూ నమ్మించి 6 లక్షల డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కేటుగాళ్లు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ శ్రీ విజయ కెమికల్ కంపెనీలో ప్రమాదం జరిగింది. గ్యాస్ లీక్ అయి 11 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో గుట్టు చప్పుడు కాకుండా బాధితులను హైదరాబాద్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తోంది కంపెనీ యాజమాన్యం. కంపెనీలో సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరుగుతుందని తోటి ఉద్యోగుల బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చింతలగూడెం గ్రామంలో ఆకతాయిల వేధింపులకు బలైన కళ్యాణి అనే మహిళ ఆత్మహత్య కేసులో 2 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కళ్యాణి మరణ వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేశామని, వేధింపులకు గురి చేసిన శివ, మధుల్ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్లో బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన జరిగింది. 18 రోజుల పసికందును ₹1,00,000 అమ్మేశాడు కసాయి తండ్రి. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పసికందును వెతికి పట్టుకుని ఆమెకు అప్పగించారు. తండ్రి చాంద్ సుల్తానాతో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. ఆన్లైన్ గేమ్స్ కు బానిసై 2 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కిన ఘటన హైదరాబాద్ ఉప్పల్లో చోటు చేసుకుంది. మొలాలికి చెందిన సాయి తేజ, మియాపూర్ కు చెందిన ఆకాష్ ఫిర్జాదిగూడలో ఓ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అయితే ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్స్ లో భారీగా డబ్బులు పోగొట్టుకోవడంతో చోరీలకు దిగారు. భారీ వర్షాలు ముంబైని వదలటం లేదు. గత వారం రోజులుగా మహానగరం వానలతో ఉక్కిరి బిక్కిరవుతోంది. రాత్రి నుంచి కురుస్తూ ఉన్న కుంభవృష్టికి ముంబై రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. ముంబై, పాల్ఘర్ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రోజంతా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. థానే, నవీ ముంబైకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ విభాగం. ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేత్కర్ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. ఆమె అభ్యర్థిత్వంపై విచారణ జరిపేందుకు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒక సభ్యుడితో ఏర్పాటు చేసిన ఈ కమిటీ 2 వారాల్లో నివేదికనివ్వనుంది. ఈ నెల 26న టీమిండియా T20 వన్డే సిరీస్ల కోసం శ్రీలంకలో పర్యటించనుంది. ఈ టూర్కు సంబంధించి షెడ్యూల్ బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ నెల 26 నుంచి ఆగస్టు 7 వరకు మ్యాచ్లు జరగనున్నాయి. మొదట T20 సిరీస్తో టూర్ ప్రారంభమవుతుంది. ఈ నెల 26న తొలి T20 జరగనుండగా 27, 29 తేదీల్లో మిగతా 2 మ్యాచ్లు జరగనున్నాయి. కొలంబోలో ఆర్ ప్రేమ్దాస్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఆగస్టు 1, 4, 7వ తేదీల్లో వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 622 పాయింట్ల లాభంతో 80,519 వద్ద ముగిసింది. నిఫ్టీ 186.20 పాయింట్ల లాభంతో 24,502 వద్ద ముగిసింది. 2023 సంవత్సరానికి సంబంధించి 68వ ఫిల్మ్ఫేర్ అవార్డులను ప్రకటించారు. ఇటు ఇండియాలోనే కాదు, అటు ఇంటర్నేషనల్ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్న RRR మూవీకి 7 అవార్డులు దక్కాయి. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా సీతారామానికి 5 అవార్డులు దక్కాయి. తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. నైరుతి రుతుపవనాలు బలపడటం, బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే ఛాన్స్ ఉంది.
ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది.